इस खबर को पेश करता है नाज फिजियोथेरेपी क्लिनिक ड्रीम वैली जहीराबाद। कॉन्टैक्ट नंबर 6302291768। మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ జైరాబాద్ వారి ఆధ్వర్యంలో న్యాయ సేవ కార్యక్రమంలో భాగంగా న్యాయవాదులు శ్రీ బ్రహ్మానంద్ రెడ్డి గారితో మనము ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ మరియు జిఎస్టి చట్టాల గురించి సలహాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా న్యాయవాదులు బ్రహ్మానంద్ రెడ్డి గారికి. నా పేరు బ్రహ్మానంద్ రెడ్డి, అడ్వకేట్. జహీరాబాద్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా. అలాగే నా ప్రొఫెషన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా చూస్తూ ఉంటాను. ట్యాక్స్ ప్రొఫెషన్ కూడా సైమిల్టేనియస్లీ రన్ చేస్తుంటాను. నాకు ఇంకా సార్, ఇన్కమ్ ట్యాక్స్ అనగా ఏమిటి? ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఎప్పుడు ప్రారంభించారు? ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం గురించి వివరించండి. సార్, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ పైన వాట్ ఎవర్ అర్నింగ్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ పైన ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసేదాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అకార్డింగ్ టు మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా దీన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది 1961లో. సో April 1, 1961 నుంచి ఇది అప్లికబిలిటీలోకి రావడం జరిగింది. ఇక అలాగే సార్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి సార్? ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961లో 1 April 1961లోకి నుంచి అమల్లోకి వచ్చింది సార్. అక్కడ నుంచి అప్లికబిలిటీ ఆఫ్ దిస్ యాక్ట్ అనమాట. 1961 1 April. సో ముఖ్య ఉద్దేశం ఏమిటిదంటే కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి, దాన్ని ఎలా జనరేట్ చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ పుట్టింది. అయితే ఇది దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇన్కమ్ అర్న్ బై ఆ పర్సన్, అంటే ఒక వ్యక్తి తన సంపాదన మీద ఈ ట్యాక్స్ దీన్ని పన్ను అని పిలుస్తారు తెలుగులో, పన్నుని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సార్. అలాగే సార్, ఇప్పుడు ఆర్థిక సంవత్సరం అంటే ఏమిటి? మనం ఎప్పుడు దీన్ని రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు? ఓకే, ఇందులో 2 years ఉంటాయి సార్. ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ అని, ఇంకోటి అసెస్మెంట్ ఇయర్ అని. ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ వాట్ ఎవర్ వీఆర్ అర్నింగ్ ఇన్ దట్ ఇయర్, అంటే ఏ సంవత్సరంలో అయితే మనం సంపాదిస్తున్నామో ఆ ఇయర్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఇయర్ అంటే ఇక్కడ 1 April to 31st March అన్నమాట. 1 April to 31st March ఆర్థిక సంవత్సరం. ఇప్పుడు ఇది అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటారు దాన్ని. అయితే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనం రిటర్న్ ఫైలింగ్ చేస్తాం. అంటే ఈ ఇయర్లో సంపాదించిందంతా మనం క్యాల్కులేట్ చేసి లెక్కలు కట్టుకొని అయితే నెక్స్ట్ ఇయర్లో రిటర్న్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ ఫైల్ చేసే ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అని అంటాం సార్. అంటే అసెసింగ్ అవర్ ఇన్కమ్ అని అర్థం. అలాగే ఈ చట్టం కింద ఖచ్చితంగా ఎవరెవరు రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు? ఖచ్చితంగా ఏం లేదు, ఇక్కడ ఎవరైనా వాలంటీర్లీ కూడా ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితమని యాక్ట్ ఇక్కడ కొందరిని మెన్షన్ చేసింది. ఎవరైతే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటుతారో, అంటే కొన్ని ఎగ్జంప్షన్ లిమిట్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఎగ్జంప్షన్ లిమిట్ అంటే అది 2.5 lakhs అబోవ్ ఇన్కమ్ ఎవరైతే ఎర్న్ చేస్తారో ఇన్ అ పర్టిక్యులర్ ఇయర్ వాళ్ళు కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అలాగే కొందరు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాడుతున్నారు సార్, పెద్ద బిజినెస్లు ఉంటాయి. అయితే అక్కడ 1 lakh అబోవ్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నారు ఇన్ అ పర్టిక్యులర్ ఇయర్, వాళ్ళు కూడా కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. క్యాష్ డిపాజిట్స్ ఉన్నాయి, క్యాష్ డిపాజిట్స్ ఉండని ఏ డిపాజిట్స్ అయినా ఉండని, బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం 1 crore అబోవ్ చేస్తున్నాం ఇన్ అ పర్టిక్యులర్ ఇయర్, వాళ్ళు కూడా కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అలాగే ఓవర్సీస్ ఎక్స్పెండిచర్ అంటే అబ్రాడ్కి వెళ్ళొస్తున్నారు, ఆ కంపెనీ నుంచి కానీ ఆ వ్యక్తి కానీ ఇంకెవరైనా ఉంటారు, దీనికి ఓవర్సీస్కి వెళ్ళొస్తున్నారు, వాళ్ళు
2 lakhs అబోవ్ ఎక్స్పెండిచర్ పెట్టారనుకోండి, వాళ్ళు కూడా కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తున్నారు, 2 lakhs అబోవ్ ఉంటుంది, వాళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. అలాగే సార్ ఇప్పుడు పన్ను ఉంటుంది కదా సార్, ఇప్పుడు పన్నును ఏ విధంగా లెక్కించబడుతుంది? స్లాబ్ రేట్ అంటే ఏమిటి సార్? స్లాబ్ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇయర్ బై ఇయర్. మనకి బడ్జెట్ రిలీజ్ అవుతుంది, బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ అవుతుంది కదా ఫిబ్రవరిలో. ఆ బడ్జెట్లో ఫైనాన్షియల్ బడ్జెట్ వస్తుంది, అక్కడ స్లాబ్ రేట్స్ అనేది మార్చడం జరుగుతుంది, లేకుంటే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ అసెస్మెంట్ ఇయర్ 22-23కి ఉన్న స్లాబ్స్ ఏంటంటే అప్ టు 2.5 lakhs, అప్ టు 2.5 lakhs దెర్ ఈజ్ నో ట్యాక్స్ అనమాట. అంటే ఎవరైతే 2.5 lakhs ఇన్కమ్ వరకు ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ట్యాక్సెస్ వేయడం జరగదు. అంటే 2.5 lakhs నుంచి 5 lakhs వరకు ఆ మధ్యలో ఉంటుంది కదా 2.5 lakhs, ఇంకా 2.5 lakhs నుంచి 5 lakhs వరకు 5% ట్యాక్స్ ఉంటుంది సార్. 5 lakhs to 7.5 lakhs వరకు 10% ఉంటుంది. 7.5 నుంచి 10 lakhs వరకు 15% ఉంటుంది. 10 to 12.5 20%, 12.5 to 15 lakhs 25%, దెన్ 15 lakhs అబోవ్ 15 lakhs అబోవ్ ఎవరైతే ఎర్న్ చేస్తారో ఇన్ అ పర్టికులర్ ఇయర్ వాళ్ళకి 30% ట్యాక్స్ ఉంటుంది సార్. ఓకే సార్. అలాగే ఇప్పుడు హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి కూడా చెప్పండి సార్. ఇన్కమ్ అనేది చాలా రకాలుగా వస్తుంది. అంటే ఒక మేజర్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 5 headsగా దాన్ని విభజించడం జరిగింది. 5 headsగా అంటే ఫస్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి శాలరీ, అంటే జీతభత్యం. ఎవరైతే ఎక్కడైనా ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటుందో అక్కడ ఎంప్లాయర్ దగ్గర వాళ్ళు మనం పని చేయడం జరుగుతుందో అక్కడ ఏమైతే మనం అక్కడ నుంచి అమౌంట్ తీసుకుంటామో దాన్ని శాలరీగా ప్రకటించడం జరుగుతుంది. అది శాలరీ అనేది ఒక హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఇక సెకండ్ వచ్చేసరికి ట్యాక్స్ ఉంది, పన్ను ఉంది. కాకపోతే శాలరీలో ఎట్లా చేస్తారంటే ఎంప్లాయర్ అనేది మనకు శాలరీ ఇచ్చేటప్పుడే ఆయన అక్కడే మనకి TDS కట్ చేస్తారు, అక్కడే మనకి TDS కట్ చేస్తారు. అయితే మనం దాన్ని ఒకవేళ మనకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్లో ఉన్నాం, మనకి ఇంకా సేవింగ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం రిటర్న్ ఫైల్ చేస్తాం. రిటర్న్ ఫైల్ చేసి వీ కెన్ క్లెయిమ్ ద రీఫండ్ అనమాట ఫ్రమ్ ద గవర్నమెంట్. వీ కెన్ క్లెయిమ్ ద రీఫండ్. అప్పుడు రీఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక సెకండ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్, ఫస్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఈ సాలరీ. సెకండ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్. అంటే హౌస్ ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు ఉంది, దాన్ని మనం రెంట్కి ఇచ్చాం. ఆ ఇన్కమ్ ఏదైతే వస్తుందో మనకి రెంట్ ఏమైతే వస్తుందో దాన్ని హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్గా లెక్కించడం జరుగుతుంది. అయితే అక్కడ డిడక్షన్స్ ఉంటాయి మనకి. 30% స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది టోటల్ రెంట్ రెవెన్యూ నుంచి. అలాగే మనకి ఏమైనా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం కానీ దాని రినోవేషన్ కోసం కానీ ఏ బ్యాంక్లో అయినా మనం హౌసింగ్ లోన్ తీసుకున్నట్టయితే ఆ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా సార్ మనం ఇన్ ఏ పర్టికులర్ ఇయర్, ఆ ఇయర్ మొత్తం ఆ ఇంట్రెస్ట్ అనేది పోర్షన్ కూడా డిడక్ట్ చేసి ఇన్కమ్ అక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సేమ్ స్లాబ్ రేట్సే వర్తిస్తాయి అక్కడ కూడా దానికి. అలాగే థర్డ్ రేట్ వచ్చేసి బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇన్కమ్. బిజినెస్లు ఉంటాయి కదా సార్, దానికి సపరేట్ హెడ్ ఉంటుంది. అలాగే తర్వాత క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఒక ప్రాపర్టీ ఉంది, క్యాపిటల్ అసెట్. రెవెన్యూ అసెట్స్ వేరు, క్యాపిటల్ అసెట్స్ వేరు. బిజినెస్లో మొత్తం రెవెన్యూనే ఉంటుంది యాక్చువల్గా, కొనడం అమ్మడం సర్వీస్ ఇవ్వడం ఇలాంటివే జరుగుతాయి. క్యాపిటల్ అంటే ఒక ప్రాపర్టీ అమ్మడం కానీ తీసుకోవడం కానీ ఇంకో బిల్డింగ్ అమ్మడం కానీ తీసుకోవడం కానీ ఇలాంటి క్యాపిటల్ అసెట్. దాని మీద ఇన్కమ్ చేరినట్టయితే అది క్యాపిటల్ గెయిన్స్ అని పిలుస్తాం, అది సపరేట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఇక వీటన్నిటిలో పైవన్నిటిలో 1 to 4 రానివన్నీ ఇంకో సపరేట్ హెడ్లోకి వస్తాయి. అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ పెన్షన్ కానీ ఇలాంటివన్నీ అదర్ సోర్సెస్లో వస్తాయి. మీరు అడిగింది కరెక్ట్ సార్. అగ్రికల్చర్ ఇన్కమ్కు ట్యాక్స్ పడదు అంటున్నారు, అంతే కదా. అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా ఓన్లీ 5,000 ఇన్కమ్ వరకే, 5,000 ఇన్కమ్ వరకే ఎగ్జంప్షన్ ఉంటుంది. 5,000 ఇన్కమ్ దాటింది అనుకోండి ఇన్ అ పర్టికులర్ ఇయర్, అయితే ఏం చేస్తామంటే మనము ఆ బేసిక్ ఏదైతే మనకు అదర్ ఇన్కమ్ ఉంటుంది కదా, అదర్ ఇన్కంలో ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ని కూడా క్లబ్ చేస్తాం. అంటే దీన్ని ఏమంటామంటే అగ్రిగేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. అగ్రిగేట్ బోత్ ఇన్కమ్స్, అదర్ బిజినెస్ ఇన్కమ్ అని ఉండడానికి, ఇంకోటి శాలరీ అని ఉండడానికి, హౌస్ ప్రాపర్టీ ఉన్నదానికి, అదర్ సోర్సెస్ ఉండని ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ దానికి అగ్రిగేట్ చేసి క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. అక్కడ సపరేట్ రిబేట్స్ ఉంటాయి, ఆ రిబేట్స్ ఇచ్చేసి క్యాల్కులేషన్ చేసి రిటర్న్ ఫైల్ చేయడం జరుగుతుంది సార్. అలాగే ఈ
ఇన్కమ్ ట్యాక్స్ని ఏ విధంగా నిర్ధారించగలుగుతారు సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ రాబడి పన్ను ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతారు? సపరేట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి దాని ప్రకారంగానే చేస్తాం మనం. ఓకే. అలాగే సార్ రెవెన్యూ అంటున్నారా మీరు? రెవెన్యూ అంటే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. బిజినెస్ చేస్తుంటారు వాళ్ళు, ఎంత అయితే రెవెన్యూ వస్తుందో రోజు సంవత్సరానికి రోజు 1 లక్ష రూపాయలు వేసుకుని ఇట్లా వస్తూనే ఉంటుంది. 1 crore సంపాదించే వాళ్ళు 1 crore రూపీస్ రెవెన్యూ వచ్చింది, వాళ్ళకి రెవెన్యూ వచ్చింది. అరే 1 crore మీద ట్యాక్స్ పే చేయాలని ఒక భయాందోళనకు గురవుతారు వాళ్ళు. అలాంటిది ఏమి ఉండదు. ఆ 1 crore నుంచి మనము అది గ్రాస్ రెవెన్యూ, దానికి నెట్ తీసుకురావాలి. అంటే మనం ఉన్న టోటల్ ఎక్స్పెన్సెస్ మన బిజినెస్లో శాలరీస్ కానీ, హౌస్ రెంట్ కానీ, ఆఫీస్ రెంట్ కానీ, డ్రైవర్ ఏవైనా ఎలాంటి ఎక్స్పెన్సెస్ అయినా అన్నీ తీసేసిన తర్వాత నెట్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ నెట్ ఇన్కమ్ పైననే మనం క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది, దానిపైననే ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. డిడక్షన్ అంటే ఏమిటి, దీని గురించి వివరించండి సార్. డిడక్షన్, అవునవును, చాలామంది డౌట్స్ ఉంటుంది దీన్ని కూడా. డిడక్షన్స్ సపరేట్గా ఒక సెక్షన్ ఇచ్చింది మనకి ఈ యాక్ట్లో, 80C సెక్షన్ 80 అందులో C ఉంది, CCD ఉంది, అన్ని 80 అనమాట ఫస్ట్ స్టార్టింగ్. అయితే కొన్ని డిడక్షన్స్ ఇచ్చారు ఇక్కడ, ఎందుకంటే టోటల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం మనం. అయితే అంతా మీద నేను ట్యాక్స్ కట్టాలన్నా, ఎలా సేవ్ చేసుకోవచ్చు నేను ట్యాక్స్ని? చాలామంది ఎక్స్పర్ట్ దగ్గరకు అడుగుతారు, సార్ నాకు శాలరీ 10 లక్షలు ఉంది సార్, నేను ఎట్లా సేవ్ చేసుకోవాలి? సేవ్ చేసుకుని ఒక తరిక చెప్పండి నాకు అని అడుగుతారు వాళ్ళు. రూట్ చెప్పండి సార్ అని ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళేం చేస్తారు, ఓకే ఉన్నది, రూట్ ఉంది. ఎలా అంటే కొన్ని డిడక్షన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఈ డిడక్షన్ కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే గవర్నమెంట్లోకి మనీ వెళ్ళాలి. అంటే పబ్లిక్ సోర్సెస్, అంటే మనీ మనం సంపాదించుకొని మన ఇంట్లోనే ఉంచుకుంటే వేరే డెవలప్ అవుతాడు సార్. అది మళ్ళీ మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తేనే మళ్ళీ మార్కెట్లో అది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, లోన్స్ కింద వెళ్తుంది, అక్కడ నుంచి అది అందరికీ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ వస్తుంది, రన్ అవుతూ ఉంటుంది అనమాట, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ డిడక్షన్స్ అంటే మనకు కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు సెక్షన్ 80C ఇన్సూరెన్స్, ఎల్ఐసి పాలసీ తీసుకుంటాం మనం, ప్రీమియం పే చేస్తాం, అది మనకు డిడక్షన్ అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ట్యూషన్ ఫీజు ఉంటుంది, అది మనకు డిడక్షన్ల కిందకి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం మనం, అది మనకు డిడక్షన్ కిందకి వస్తుంది. ఒక ట్రీట్మెంట్, హాస్పిటల్ ట్రీట్మెంట్ సీనియర్ సిటిజన్కి అలాగుంటుంది, నార్మల్లీ అలాగుంటుంది. ఇలాంటివన్నీ డిడక్షన్స్ అనమాట. ఈ డిడక్షన్ పోను మనకు 5 lakhs ఇన్కమ్ వచ్చింది, ఈ డిడక్షన్ ఒక అప్ టు 1.5 lakhs ఉంటుంది సార్. ఈ డిడక్షన్ 1.5 lakhs తీసేసిన తర్వాత ఎంత ఉంటుందో దాని మీద ట్యాక్స్ ఉంటుంది. మళ్ళీ హౌసింగ్ లోన్ తీసుకుంటాం, దానిపైన కూడా ఇంట్రెస్ట్ పే చేస్తాం, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా సపరేట్ పే చేస్తాం మళ్ళీ. ఎందుకంటే మనకి ఇన్స్టాల్మెంట్లో ప్రిన్సిపల్ అలాగుంటుంది, ఇంట్రెస్ట్ పోర్షన్ అలాగుంటుంది. ఇన్స్టాల్మెంట్ ఒక 30,000 ఉందనుకోండి, అందులో ప్రిన్సిపల్ ఒక 27,000 తీసుకుంటాడు, 3,000 ఒక ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఇంట్రెస్ట్ పోర్షన్ని వేరే సెక్షన్లో, మళ్ళీ ప్రిన్సిపల్ పోర్షన్ని వేరే సెక్షన్లో డిడక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సార్, ఇక డ్యూ డేట్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సార్. డ్యూ డేట్స్ అనగా ఏమిటి? అవునవును, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే డ్యూ డేట్ ఇప్పుడు మొన్న అయిపోయింది, చాలామంది చెప్పాను నేను కూడా, 31st వచ్చింది డ్యూ డేట్, చేసుకోండి ఎవరు చేసుకోలేరు. ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు, సార్ నాకు 2 years కావాలి అని. 2 years కావాలంటే ఏడైపోతుంది, ఇక డ్యూ డేట్ అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది ఎవ్రీథింగ్. ఏ రిటర్న్ అయినా కూడా మనము వేసుకునేటప్పుడు డ్యూ డేట్, ఇఫ్ ఆడిట్ కేసెస్ ఉంటాయి, కొన్ని ఆడిట్ కాని కేసెస్ ఉంటాయి, కొన్ని ఆడిట్ కేసెస్ 2 lakhs అబోవ్ ఉంటే ఆడిట్ కేసెస్ ఉంటాయి, అంటే 2 crores అబోవ్ రెవెన్యూ. తక్కువ ఉన్నాయని నాన్ ఆడిట్ కేసెస్ ఉంటాయి. నాన్ ఆడిట్ కేసెస్ అన్నిటికీ 31st July ఈజ్ ద లాస్ట్ డేట్. 31st July వరకు డ్యూ డేట్స్, డ్యూ డేట్ 31st July. ఆడిట్ కేసెస్కి అయితే 31st August, సెప్టెంబర్ 31st September వరకు చేసుకోవచ్చు. కాకపోతే దానికి మళ్ళీ బిలేటెడ్ రిటర్న్స్ అని వేరే సెక్షన్లో ఉంటుంది, 139(4)లో బిలేటెడ్ రిటర్న్ అంటే మళ్ళీ మార్చ్ వరకు, మళ్ళీ మనం డిసెంబర్ వరకు చేసుకోవచ్చు విత్ పెనాల్టీ అనమాట. సార్ మీరు చెప్పేది డ్యూ డేట్స్ గురించి చెప్తున్నారు కదా, ఈ జూలై వరకు పెనాల్టీ ఏం అవసరం ఉండదు. ఎలాంటి పెనాల్టీస్ లేకుండా మనం చేసుకోవచ్చు. ఏ రకమైన ట్యాక్స్, ఎనీ హెడ్ పే చేసుకోవచ్చు. ఇంకొక ఫైదా కూడా ఉంటుంది మనకి ఇందులో, డ్యూ డేట్లో చేసుకుంటే. ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ చేస్తున్నాం, ఆల్వేస్ ప్రాఫిట్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇనీషియల్ బిజినెస్ ఉంటాయి, బిజినెస్ పెట్టాం మనం, లాస్ కూడా రావచ్చు 1 yearలో. ఆ లాస్ని
లాస్ వచ్చింది కదా, నాకు ఇన్కమ్ లేదు కదా, నేను ఎందుకు రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటారు చాలామంది. లాస్ ఈవెన్ దో లాస్ వచ్చినా కానీ రిటర్న్ ఫైల్ చేయండి, ఆ లాస్ని క్లెయిమ్ చేయండి, లాస్ని చూపించండి, అప్పుడు మీకు ట్యాక్సెస్ ఎలా ఉండవు. కాకపోతే ఆ రిటర్న్ మనం డ్యూ డేట్లో చేసుకుంటే ఏమవుతుందంటే, డ్యూ డేట్లో చేసుకుంటే ఆ లాస్ని మనము నెక్స్ట్ 8 years వరకు ప్రాఫిట్ వస్తుంది కదా, అది సెటప్ చేసుకోవచ్చు. అదొక బెనిఫిట్ ఉంటుంది. మనకు వ్యాపారంలో నష్టం వచ్చినా కానీ ట్యాక్స్ అనేది మినహాయింపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి కదా, అందులోంచి మనం ఈ లాస్ని సెటప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ రిఫండ్స్ ఉంటాయి కదా సార్, ఈ రిఫండ్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోగలుగుతారు? ఇప్పుడు రీఫండ్స్ అంటే నథింగ్ బట్ టీడీఎస్ అనమాట. ఇప్పుడు మనము ఎక్కడైనా వర్క్ చేస్తున్నాం లేదా ఏదైనా సర్వీస్ ఇచ్చాం, ఇప్పుడు శాలరీ వర్క్ ఉంటుంది, ఎంప్లాయర్ వాళ్ళకి టీడీఎస్ కట్ చేస్తారు. టీడీఎస్ కట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, రిటర్న్ ఫైలింగ్ చేయాలంతే. రిటర్న్ ఫైల్ చేసుకొని నాది ఇన్కమ్ అంత లేదు, నేను లేకపోతే నాకు కొన్ని సేవింగ్స్ ఉన్నాయి, నేను టీడీఎస్ ఫామ్ వాళ్ళు టీడీఎస్ ఫైలింగ్ చేస్తారు ఎంప్లాయర్స్. టీడీఎస్ ఫైలింగ్ చేసేటప్పుడు నేను అక్కడ డిస్క్లోజ్ చేయలేదు నా ఇన్కమ్ని, సో నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తున్నాను, నేను బై ఫైలింగ్ రిటర్న్ అనమాట. ఈ టైంలో నేను ఫైల్ చేసేటప్పుడు ఈ రిటర్న్ని ఫైల్ చేస్తున్నాను, సో నాకు ఎక్కువ కట్ అయింది అమౌంట్, సో కన్సిడర్ చేసి నాకు రీఫండ్ ఇప్పించండి అని మనం కోరుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గవర్నమెంట్ రీఫండ్ శాంక్షన్ చేస్తుంది. అలాగే సార్ మరి క్యాష్ ట్రాన్సాక్షన్ అని ఒకటి ఉంది కదా సార్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తెలియదు చాలామందికి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎలా పడితే అలా బ్యాంకుల్లోకి వెళ్ళేసి డబ్బులు వేయడం, తీయడం, క్యాష్ డిపాజిట్ చేయడం, లేకపోతే ఎలా జరుగుతుంది అంటే, అది కొందరు ఉంటారు, నా దగ్గర ఏముందిలే, నేను జూనియరే ఉన్నా కదా, నా దగ్గర అంత ఇన్కమ్ ఉండదు కదా, సో ఉండని నాకు అకౌంట్ ఉంది, ఎవరో అడుగుతారు, ఆయనకి ఎవరో ఫ్రెండ్ అడుగుతారు, అరే ఒక 5 lakhs ఉంది మీ అకౌంట్లో వేస్తా, మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ చేయాలంటారు. సో అలా వేసి తీయడం వల్ల ఈయనకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక లిమిట్ పెట్టింది, అప్ టు 10 lakhs ఇన్ అ పర్టికులర్ ఇయర్. ఒక్క ఇయర్లో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 10 lakhs వరకే మనము ఏ అకౌంట్లో అయినా కూడా, అంటే సేవింగ్స్ అకౌంట్, ఏ సేవింగ్స్ అకౌంట్లో అయినా కూడా మనం డిపాజిట్ చేయగలుగుతాం. క్యాష్ని, చెక్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్, నెఫ్ట్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. క్యాష్ మాత్రం డిపాజిట్ చేయకూడదు. ఒకవేళ కరెంట్ అకౌంట్ అయితే అప్ టు 50 lakhs వరకు చేసుకోవచ్చు. ఇక ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఇప్పుడు మనకు యాక్సెప్టెన్స్ ఆఫ్ క్యాష్ కూడా ఉంటుంది కదా సార్. ఏదైనా బిజినెస్కి వెళ్తాం మనం, సపోజ్ ఒక కార్ తీసుకోవడానికి వెళ్ళాం మనం, మన దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, కారు కొన్నాం 10 లక్షలకి, చలో 10 లక్షలు నా దగ్గర తీసుకో కారు ఇచ్చేసి అంటాం షోరూమ్ ఆయనకి, ఆయన ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది. క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్కమ్ ట్యాక్స్ ప్రశ్నిస్తుంది అక్కడ. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, AIR అని ఒక రిపోర్ట్ ఉంటుంది సార్. ఇది బ్యాంకు వాళ్ళు, ప్రతి బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించాలి ప్రతి సంవత్సరం, ఎవరెవరైతే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు. అయితే ఇక్కడ కారు కొని చెప్పాను కదా 10 లక్షల గురించి, అయితే అక్కడ అప్ టు 2 lakhs వరకే క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. ఒక గోల్డ్ కొనడానికి పోతాం మనం, అప్ టు 2 lakhs వరకే క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు, అంతకు మించి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మిగతాది మనం సార్. ఇప్పుడు మరి క్యాష్ మామూలుగా 50 క్రాస్ అయింది కదా సార్, ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు మనం ఒక 10 తులాలు క్యాష్ అదే మన 10 తులాలు బంగారం గోల్డ్ వాళ్ళు పర్చేజ్ చేయాలంటే మరి ఏ రకంగా వాళ్ళు క్యాష్ని ఎలా, వాళ్ళకు ఇప్పుడు దుకాణదారులు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఇచ్చి తీసుకోగలరు? ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు, చెక్ పేమెంట్ చేసుకోవచ్చు, క్యాష్ కాకుండా అప్ టు 2 lakhs అయితే వాళ్ళు దే కెన్ యాక్సెప్ట్ కదా. కానీ ఇన్ పర్టికులర్ ఇయర్లో లెక్క చేస్తారు మళ్ళీ, అది కూడా అప్పుడు ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అవునవును. అందుకనే మనం తీసుకోవడం కూడా ఇవ్వడం కూడా అలవాటు వేసుకోవాలి. ఆన్లైన్ చేసుకుంటే ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. అలాగే సార్, ఇప్పుడు ట్రస్ట్ మరియు ఎండోమెంట్స్ దేవాలయాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయా? ఈ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం పరిధిలోకి. ఇప్పుడు ట్రస్ట్కి కూడా ఇన్కమ్ ఉంటుంది, మరి దేవాలయాలకు కూడా ఇన్కమ్ ఉంటుంది, అవి అన్నీ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి. అది ఎలా వస్తాయి? కాకపోతే దానికి సపరేట్ ఒక సెక్షన్ ఇవ్వడం జరిగింది.
ఏటీడీ అది అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ని ఒక సపరేట్ కేటగిరీగా విభజించి వాటికి ఆ సెక్షన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు. ఆ సెక్షన్లో ఆ ట్రస్ట్ ఆ ఎండోమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు ఒక సపరేట్ కేటగిరీ ఉంటుంది. అయితే ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ ఇన్కమ్ వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ట్యాక్సెస్ కూడా ఉంటాయి సార్ యథావిధిగా. ఓకే సార్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చాలా విన్నాం. అలాగే ఇప్పుడు ఈ మధ్యలోనే కొత్తగా వచ్చింది కదా సార్ జిఎస్టీ. జిఎస్టీ చాలా జనాలకు తెలియదు సార్. జిఎస్టీ అంటే ఏమిటి, జిఎస్టీ పరిధిలోకి ఏవే వస్తాయి, ఎలా దీన్ని పే చేసుకోవాలి, ఎలా అని ప్రతి ఒక్క సమస్య ఇది ఎక్కువైపోయింది సార్. ఈ జిఎస్టీ గురించి కూడా మీరు కొంచెం జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సార్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏవైనా గూడ్స్ ఎప్పుడు అమల్లో ఆర్ సర్వీసెస్, ఏవైనా గూడ్స్ ఆర్ సర్వీసెస్ మనం అల్టిమేట్లీ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు అల్టిమేట్లీ కన్జ్యూమింగ్ వీఆర్ అంటే అవి వినియోగదారుని మీద పడే ట్యాక్సెస్ అన్నమాట ఇవి. సో ఈ జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది సార్. అదే ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, అది డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. అంటే డైరెక్ట్లీ ఏం చేస్తాడంటే అక్కడ డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి తేడా ఏముందంటే డైరెక్ట్ ట్యాక్స్లో అసెసి అంటే నేను పర్సన్ని డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాను. ఇక్కడ అయితే టీడీఎస్ కార్డు కానీ లేకుంటే నేను చలాన్ త్రూ కానీ లేదా ఆన్లైన్ పేమెంట్ కానీ నేనే ట్యాక్స్ పే చేస్తున్నాను గవర్నమెంట్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో అలా ఉండదు. గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది ట్యాక్స్, మనకు తెలియకుండానే ట్యాక్స్ వెళ్ళిపోతుంది. సపోజ్ ఈ పెన్ ఉంది, దీని కాస్ట్ 10 రూపాయలు ఉంది, దీనికి 1 రూపీ ట్యాక్స్ జిఎస్టీ వెళ్ళిపోతుంది. కానీ మనకు పెన్ను కొనుక్కుంటే 10 రూపాయలు అనుకుంటాం, పరోక్షంగా తెలియదు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ ప్రత్యక్షంగా కట్టాలి. అది దానికి ఉన్న తేడా దీనికి ఉన్న తేడా అంతే. ఓకే సార్, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం గురించి ఎంతో చక్కగా బ్రహ్మానంద్ రెడ్డి అడ్వకేట్ గారు వివరించారు. చాలా చాలా ధన్యవాదం సార్ మీకు మా ఎస్ ఛానల్ తరఫున. ఇంకోసారి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్.